హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మోడ్రన్ గృహిణి. ఈరోజు మనం గోధుమ పిండితోటి బేకింగ్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఇటువంటి బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు బేకరీలో కొన్నట్లయితే ఎక్కువగా మైదా యూస్ చేస్తుంటారు కదండి. మైదా హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మనం గోధుమ పిండితోటి ఇంట్లోనే ఇలా చక్కగా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా వచ్చాయండి. సరే, ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి. ఈ గోధుమ పిండి జల్లించి తీసుకున్నానండి. మీరు కూడా అలానే తీసుకోండి. పిండి ఎంత స్మూత్గా ఉంటే అంత బాగుంటుంది కాబట్టి జల్లించండి. ఇప్పుడు షుగర్ పౌడర్ అండి. ఈ షుగర్ పౌడర్ 1 కప్. దీనిని కూడా జల్లించి తీసుకోండి. 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ షుగర్ పౌడర్. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నెయ్యి వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉన్నది తీసుకున్నాను నేను. అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కానీ లేకపోతే కరిగించి కానీ తీసుకోలేదు. మనం బయట స్టోర్ చేసుకుంటాం కదా, అది ఎలా ఉంటే అలా తీసుకున్నాను. సో నాకు ఇక్కడ నెయ్యి వచ్చేసి 3/4 కప్పు సరిపోయిందండి. మనకి ఇంతేనండి, ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్సే. ఈ నెయ్యి అనేది చూసుకుంటూ వేసుకోండి. ఇలా స్మూత్గా అయ్యే వరకు నెయ్యి యాడ్ చేసుకొని మనం స్మూత్ డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేద్దామండి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి బేకింగ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అనేది అడుగున కొద్దిగా లేయర్ లాగా వేసుకొని ఇక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీ బేక్ చేద్దాం. ఇప్పుడు ఈలోగా మనము ముందుగా పిండి కలిపెట్టుకున్నాం కదండి, ఆ పిండిని ఒక పాలిథిన్ కవర్ పైన తీసుకొని ఇంకా మనం బిస్కెట్స్ షేప్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని చేసుకోండి. ఇంకా పిండి చాలా స్మూత్గా ఉంటుందండి, నో ప్రాబ్లం. ఇంకా కవర్ పైన నేను ఎందుకు తీసుకున్నాను అంటే ప్లేట్లో అయితే మనకి షేప్ తీసేటప్పుడు షేప్ పాడైపోతుంది. కాబట్టి ఇలా పాలిథిన్ కవర్ పైన అయితే మనకి షేప్ పాడవకుండా వస్తుంది. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో చాక్తో డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా క్యాప్ కానీ గ్లాస్ కానీ బౌల్ కానీ దేనితోనైనా ఇలా మీరు హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇంకా మన హాఫ్ మూన్ బిస్కెట్స్ ఎలా ఉన్నాయో ఇలా ఈ షేప్లో మీరు కట్ చేసుకోండి ఈ పిండినంతటిని. ఇంకా పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి షేప్ అనేది పాడవుతూ ఉంటుంది. అదొక్కటి జాగ్రత్తగా చేసుకోండి, సరిపోతుంది. ఇంకా పిండినంతటిని అలా మనం బిస్కెట్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ప్రీ బేక్ చేసుకుంటున్నాం కదండి ప్యాన్ అనేది. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా బౌల్ని ఉంచేసి బేస్ కోసం ఈ బిస్కెట్స్ ఉంచిన ప్లేట్ని ఆ బౌల్ పైన పెట్టేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టిన తర్వాత మనకి 20 to 25 మినిట్స్ టైంలో ఇవి పూర్తిగా బేక్ అయిపోతాయి. లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది బిస్కెట్స్. మీరు ఈ కలర్ వచ్చిన తర్వాత టచ్ చేసినప్పటికీ కొంచెం మీకు ఇంకా మెత్తగా ఉన్నట్లు అనిపిస్తాయి. అయినా నో ప్రాబ్లం, స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్యాన్లోంచి తీసి బయట పెట్టేయండి. ఇంకా పూర్తిగా చల్లారేసరికి మీకు అవి పూర్తిగా క్రిస్పీగా ఉంటాయండి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే వాటి కలరు టేస్ట్ మారిపోతుంది. చూసారు కదండి, చాలా స్మూత్గా వచ్చాయి బిస్కెట్స్ అనేవి. ఇంకా మీకు బేకరీలో ఎలా అయితే ఉంటాయో మనకి ఇంట్లో చేసుకున్నా కూడా అలానే ఉన్నాయండి. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.